ఇక డీటెయిల్స్ చూస్తే కాకినాడ జిల్లా రాంబిల్లి మండలం పంచదార గ్రామంలో టైలరింగ్ సెంటర్లో రూరల్ యూత్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో టీచర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. సొసైటీ ప్రతినిధి సూరాడ నూకరాజు మాట్లాడుతూ శిక్షణ పొందిన యువత ఆర్థికంగా ఎదగాలని, మహిళలకు కౌన్సిలింగ్, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాముల ద్వారా సమర్థులుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. నేను మాది ఈస్ట్ గోదావరి నుండి నేను యలమంచిలి వచ్చి ఒక 30 సంవత్సరాలు అయ్యింది. అప్పటి నుండి నేను సెయింట్ మేరీస్ స్కూల్లో, సెయింట్ జూడ్ స్కూల్లో నేను టీచర్గా పనిచేశాను. దాదాపు ఒక 10 సంవత్సరాల నుండి నేను అవుట్డోర్ RYDSలో నేను పనిచేస్తూ ఉన్నాను. సూయింగ్ టీచర్గా నేను ఎంతో మందికి పిల్లలకి అభివృద్ధి పొందేలాగా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా నేను వాళ్ళకి భవిష్యత్తు చూపిస్తూ ఉన్నాను. నా పేరు ఎస్ నూకరాజు. అది రాంబిల్ మండలం బిఎన్ఎస్లోని గ్రామము. మా ఆర్గనైజేషన్ పేరు రూరల్ యూత్ డెవలప్మెంట్ సొసైటీ RYDS. ఈ ఆర్గనైజేషన్ 2001లో ప్రారంభించడం జరిగింది. ఈ రోజు వరకు కూడా ఈ ఆర్గనైజేషన్ తరపుని స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు అనేక చేస్తూ జరుగుతుంది. వాటిలో భాగంగా ఈరోజు టైలరింగ్ సెంటర్లో నిర్వహించడం జరిగింది. మేము 2001 నుంచి 2014 వరకు కూడా వివిధ ప్రాంతాలు, అంటే తీర ప్రాంత మత్స్యకార గ్రామాల్లోనూ, మారుమూల గ్రామాల్లోనూ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రకరకాల ట్రైనింగ్స్, అంటే టైలరింగ్, కంప్యూటర్, ఎంబ్రాయిడింగ్, బ్యూటిషియన్, ఎలక్ట్రిషియన్, ఈ ట్రైనింగ్స్ మీద కొంతమంది యువకులకి